అల్లగొండ వల్లగొండ బాల్కొండ ఈ అంశం మీద మాట్లాడుతున్నారు. తర్వాత పి శివమాధురి గారు సిద్ధంగా ఉండండి. సభకు నమస్కారం. పుస్తకాల వెల్ఫేర్ జరిగింది కానీ పుస్తకాల చరిత్ర తెలిసినవాడు చరిత్రకారుడే, చరిత్ర తెలియనివాడు చరిత్రహీనుడే. పుస్తకం ప్రింట్ అయింది. ముందుగా అది నేను నా ఊరి చరిత్ర ఆదివాసుల జాతర గురించి ఒక పాట కూడా రాసిన. విషయాలే ఆ 4 చరణాలంట. నాకు మీ అందరి సహకారం కావాలా. बालकुंडा की शान है उसकी वीर जवान है, बालकुंडा की शान हमको करना नो निर्माण है, बालकुंडा की शान है उसकी वीर जवान है, बालकुंडा की शान हमको करना नो निर्माण है. ओ बड़का बड़ बालकुंडा की कूनी वो माटी है, की कूनी वो माटी है. అంటే బాల్కొండ మొదటి నుంచి అల్లకొండకి సాక్ష్యం ఏంటంటే అల్లయ్య కొండయ్య ఇద్దరు మల్లయోధులు. పూర్వకాలంలో ఊరి పుట్టకముందు మల్లయోధులు. వీళ్ళ పేరు మీద అప్పుడు ఆ కాలంలో రాజా వ్యవస్థ లేకుండే. ముందు కాలంలో ఎవరైతే బలిష్టంగా ఉండి 10 మంది మాట అయిన వాళ్ళే రాజులు ఆ కాలంలో. అప్పుడు ఏమన్నారంటే అల్లకొండ, కొన్ని వేళ్లకు వల్లకొండ అయింది. ఆ మధ్యకాలంలో ఈ యొక్క అల్లకొండ ఊరు ఎప్పుడు పుట్టిందంటే 1059 సంవత్సరంలో 1101లో అలంగిర్ పాషా తన సైన్యాన్ని ఇచ్చి 5000 సైన్యాన్ని అస్త్రదాలను ఇచ్చి దండయాత్ర చేయమని చెప్తే అల్లయ్యకొండ యొక్క సామర్థ్యంతో వాళ్ళు ఓడిపోతారు. రెండవసారి 1104లో మళ్ళీ రెండవసారి దండయాత్ర చేస్తే అల్లయ్యకొండలు వధిస్తారు. ఆ తర్వాత బీదర్ నుంచి ఖాజా అసదుల్లా హుస్సేన్ అని చెప్పేసి ఒక రాజు వస్తాడు. వచ్చేసి వీళ్ళిద్దరిని బంధిస్తారు కాబట్టి నేను పరిపాలిస్తాను. ఆమెకు ఒకటే బిడ్డ సైదునావి. ఆమె శివభక్తురాలు. ఆమె పూజించినటువంటి శివలింగం ఇప్పుడు గుట్టపైన ఉంది. ఒక రాజు యొక్క సేనాధిపతి కుమారుడు ఏమిపై మనసు పడతాడు. పడి నేను నీ బిడ్డను పెళ్లి చేసుకుంటా అంటే ఆ రాజు ఒప్పుకోడు, అతికుల్లా హుస్సేన్. సరే అని చెప్పేసి ఈమె రాజు భార్య ఈ బిడ్డ ఎక్కడ సాయంత్రం పూట పోతారో మొత్తం ఒక డ్రెస్ అవుట్ చేసుకొని పక్కన కోట కింద పక్కన ఒక వీళ్ళది ఒక పార్క్ ఉండేది. 3 రోజులు నేను అని చెప్పేసి కాపలా కాసి అటాక్ చేస్తే ఆమె జీవ సమాధి అవుతుంది. అయిపోయిన తర్వాత ప్రాంతం ఉండగా ఈ అల్లకొండ బర్బాద్ కావాలా, ఈ ఊరు మొత్తం నాశనం అయిపోవాలని శాపం ఇస్తారు. ఇప్పటికి కూడా శాపమే. ఆ తర్వాత కాకతీయ పాలన, గణపతి దేవత శాసనాలు కూడా వాళ్ళ హయాంలో కోట నిర్మాణం జరిగింది. అల్లకొండ యొక్క కోట నిర్మాణం జరిగింది. వాళ్ళ యొక్క కమలం పువ్వు యొక్క శాసనాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈ విషయంలో నేను ఎందుకు పట్టించుకుంటున్నానంటే నేను యాక్చువల్గా ఎన్సీసీ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఊరి విషయాలను నేను మొత్తం రాస్తున్నా, పిల్లిలాగా ఉన్నా. 2020 జనవరిలో రిటైర్డ్ కాగానే ఈ చరిత్ర మొత్తంతో పాటు ఈ కిళ్ళకు సంబంధించిన భూములు ఎంత ఉండే ఇప్పుడు వెళ్తున్నాయి అని చెప్పేసి 2020 జనవరిలో రిటైర్మెంట్ అయిన తర్వాత మార్చిలో విజయన్ ఆంధ్ర అని చెప్పేసి పేపర్ తీసుకున్నా, ఒక రిపోర్టర్గా తీసుకొని ఫస్ట్గా అటాక్ చేసిన ఫస్ట్ పేజీల్లో అల్లకొండ కిల్ల అంతమైంది, భూములు కుంభకోణాలు అని చెప్పేసి కాగానే ఆనాటి మన రాష్ట్ర పురావస్తు శాఖ మంత్రి గారు ఆదేశాల మేరకు మన సార్ గారే బాల్కొండ కిల్లా గురించి ఎందుకు ఇట్లా న్యూస్ వచ్చిందని చెప్పేసి విచారణకు వచ్చినారు. ఆ టైంలో నేను అనుకుంటా జూన్ 20, 2020లో విచారణకు వచ్చిన తర్వాత 10 మంది గుండాలు వచ్చారు సార్ ముంగట్ని. ఆహ్వానం చేశారు. సార్ అంతా ఎంక్వైరీ చేస్తూ వెళ్ళిపోయారు. తెల్లారి ఇంటికి వచ్చేసి మీకు ఏం కావాలా, 2, 3, 5 లక్షలు అనమాట. నాకేమద్దు, నా భూములు నాకు కావాలా. ఒక 10 మంది వచ్చారు, 10 సార్లు వచ్చారు. అటాకులు జరిగినాయి, ఏం కాలే, కట్టుకున్నా.
చివరికి వాళ్ళకు ఒకటి ఏంటంటే ఒక వజ్రాయం ఉంది, విలేకరు అని చెప్పేసి బాల్కొండ కాన్స్టిట్యూన్సీ విలేకరు అని చెప్పి వజ్రాయం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని మంత్రులకు, కేంద్ర మంత్రికి, వాళ్ళకు వీళ్ళకి అందరూ లెటర్ రాస్తూనే ఉన్నా. నాకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నా, అల్లకొండ కిల్లా పరిరక్షణ సమితి. చంపుతానని చంపుతారు కానీ నా 10 మంది మాత్రం ఒక సైనికులు తయారు చేసిన 10 మంది అల్లకొండ రక్షించడానికి 10 మంది సైనికులు రెడీగా ఉన్నారు. అయితే ఈ తర్వాత ఒక 29 ఎకరాల భూమి, జిల్లా భూమి ప్రస్తుతము కబ్జా గురైపోయి 21 ఎకరం మాత్రమే మన ఆధీనంలో ఉంది. అది కాపాడుతూ ఉన్నాం. కందకాలు మాత్రం 75% మొత్తం పోయినాయి. ఊరి తిరుగులో కందకాలు ఉంటాయి. జిల్లాకు సంబంధించిన కందకాలు అందులో మొసళ్ళు అవన్నీ ఉంటాయి. అందులో మొత్తానికి 70% యొక్క కందకాలు కబ్జాకు గురై 25% కందకాలు మాత్రం ఉన్నాయి. ఈ విషయంలో కూడా నేను అధికారులకు కూడా లెటర్ రాసిన. ఒక అధికారిని పంపించారు సార్ గారు, సార్ డైనమిక్. ఎందుకంటే సార్ ఉండడం ఇక్కడ మా గురువు కందుకూర్తి యాదవ్ గారికి కూడా 10 సార్లు మేము కిల్లాకు పిలిపించినాము. ఆ సార్ కూడా మేము అందరం తిరిగినాము, మొత్తం శాసనాలు తీసుకున్నాము, అన్ని ఆధారాలు తీసుకున్నాము. ఒక బుక్ కూడా రాసిన. నాకు కొద్దిగా మా మిస్సెస్కి ఆర్గంబాలి మల్లెడ్డి హాస్పిటల్ ఉన్నా, ఇంటికే పోయి తెలియదు, వారం నుంచి ఇంటే ఉన్నా, ప్రజెంటేషన్ కూడా తెలియదు, ఏం తెలియలేకపోయినా. కాబట్టి ఆ బుక్లు కూడా రాసిన, బుక్లు మొత్తం వివరాలు ఇచ్చిన. కానీ ఈ విషయాన్ని ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమానికి నేను వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయినందుకు కొంత షార్ట్ కట్గా చెప్పిన. ఎందుకంటే నాకు తొందరగా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాల్సింది కాబట్టి నన్ను ఆశ్రయించవలసిందిగా పెద్దలందరినీ కోరుకుంటూ ముగిస్తున్నా. జై అల్లకొండ, జై తెలంగాణ. ధన్యవాదాలు, అభినందనలు బ్రహ్మరావు నరసింహరావు సార్. అంటే చరిత్రని వెరిఫై చేసుకోవడం అంటే దాన్ని పరిశీలించి వదిలేయడం కాదు, అవసరమైన దగ్గర మనం యాక్టివిటీ చేయాలి, సంరక్షించాలి అనే దాంట్లో మీరు ముందున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు సార్.